మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హరిణి. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో మీ అందరికీ హాయ్. నా పేరు హరిణి. నా ఛానల్లో వచ్చేసి ఫుడ్, ట్రావెల్ అండ్ షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ ఏంటంటే, నేను ఇక్కడికి యూకేకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను వితిన్ 1 మంత్లో ఎక్స్పీరియన్స్ చేసిన టాపిక్స్ గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నాకు చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయండి. ఎందుకంటే కొన్ని విషయాలు అయితే నన్ను బాగా సర్ప్రైజ్ చేశాయి, కొన్ని విషయాలు అయితే నన్ను బాగా డిసప్పాయింట్ చేశాయి. ముందుగా నేను బాగా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయిన టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీని అయితే నేను చాలా మిస్ అయ్యానండి. ఫస్ట్లో మన ఇండియాలో మన చుట్టూ పేరెంట్స్, వెల్ విషర్స్ ఉంటారు. వాళ్ళకి మనం ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా కానీ మనం ఎప్పుడు ఒక సపోర్ట్ లాగే, స్ట్రెంగ్త్ లాగే ఫీల్ అవుతాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏంటంటే, మనం ఎవరితోనైనా మాట్లాడాలని ప్రయత్నించినా, మనం ఎంగేజ్ అవుదాం అనుకున్నా కానీ మనతో మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. సో నాకైతే బాగా డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యాను నేను ఫ్యామిలీ విషయంలో. అండ్ తర్వాత వచ్చేసి కల్చర్ అండి. నాకైతే యూకే కల్చర్ అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఇండియాలో మన పేరెంట్స్ మనల్ని పెంచిన విధానానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది. బాగా వెస్ట్రన్ కల్చర్ అండి. వీళ్ళ లైఫ్ ఏంటంటే పర్సనల్ ఏముండదు, మొత్తం ఓపెన్ బుక్, ప్రతిదీ చాలా ఓపెన్గా ఉండిద్ది. అండ్ ఈవెన్ చిన్నపిల్లల విషయంలో కూడా అంతే ఉండిద్ది. ఒక్కసారి పిల్లలకి 18 years దాటాయి అంటే యూకే రూల్స్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏమీ చెప్పడానికి లేదు. వాళ్ళు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఏమీ అలవాటు పడ్డా కానీ పేరెంట్స్ చెప్పడానికి అయితే లేదు యూకే రూల్స్ ప్రకారం. సో నాకైతే ఈ కల్చర్ అయితే అస్సలు నచ్చలేదు. తర్వాత వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ విషయంలో మాత్రం నాకైతే యూకే అస్సలు నచ్చలేదు. ఎందుకంటే నేను ఎన్నిసార్లు అనుకున్నాను వచ్చిన కొత్తలో, అర్రే ఎందుకు వచ్చామురా బాబు అనేసి. అంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మీరు అనుకోవచ్చు వాళ్ళకేంటి ఫారిన్ కంట్రీలో ఉంటున్నారు, డాలర్స్లో, పౌండ్స్లో ఎర్న్ చేస్తున్నారని. ఇక్కడ ఖర్చులు అలాగే ఉంటాయండి. ఈవెన్ మనము ఒక అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ తీసుకోవాలన్నా కానీ 60,000 70,000 ఉండిద్ది పర్ మంత్ రెంట్. ఫర్నిష్డ్ అయితే ఒక 1 lakh వరకు స్పెండ్ చేయాల్సి వచ్చింది ఒక్కొక్క నెల. అంతేకాకుండా గ్రాసరీస్, వెజిటబుల్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. చాలా మనం ఇండియాలో మనం 10 రూపీస్ పెట్టేదానికి మనం ఇక్కడ 100 రూపీస్ పెట్టాలి. అలా ఉంటాయి ఎక్స్పెన్సెస్ విషయంలో అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. తర్వాత వచ్చేసి ఫుడ్ అండి. ఫుడ్ విషయంలో నేను ఫేస్ చేసిన అన్ని ఇబ్బందులు ఇక్కడ నాకు తెలిసి ఎవరు ఫేస్ చేసి ఉండరు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్. ఆ టైంలో ఏంటంటే నేను కుక్ చేసుకునేదాన్ని కాదు, కొంచెం నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల కుక్ చేసుకోలేకపోయేదాన్ని. అప్పుడు ఏంటంటే నేను ఎన్నిసార్లు బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాను, అన్నిసార్లు నాకు చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సే ఉండిందనమాట. ఫుడ్ విషయంలో అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈవెన్ మనం బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ మనకి కావాల్సినంత స్పైస్ లెవెల్స్ కానీ మన యొక్క ఫ్లేవర్స్ కానీ ఇక్కడ ఉండవు. ఇవన్నీ మైల్డ్గా ఉంటాయి. బ్రిటిషర్స్కి ఎలా తింటారో వీళ్ళు అలాగే ఉంటాయి అనమాట రెస్టారెంట్స్లో కూడా. చెప్పుకోవాల్సిన టాపిక్ వచ్చేసి హాస్పిటల్స్ అండి. నాకు యూకేలో హాస్పిటల్స్ అయితే అంత నచ్చలేదు. అంటే ఇక్కడ వచ్చేసి హాస్పిటల్స్ ఫ్రీ ఆఫ్ కాస్టే. మనకి గైనిక్ అపాయింట్మెంట్స్ కానీ జనరల్ అపాయింట్మెంట్స్ కానీ కాస్ట్ ఏమి ఉండదు, వాటికి ఫ్రీయే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఒక పెద్ద లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో వెళ్ళినా కానీ వాళ్ళు మనకి ఏమీ చెప్పరు, టేక్ పారాసిటమాల్ అంటారు. అదొక్కటి నాకు నచ్చలేదు అన్నమాట. సో ఇప్పుడైతే నన్ను బాగా ఇంప్రెస్ చేసిన టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. వాటిలో నేను ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈక్వల్ వేజెస్ అండి. ఈక్వల్ వేజెస్ అనేది నాకు బాగా నచ్చింది ఇక్కడ. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దాన్ని ఇక్కడ బాగా ఫాలో అవుతారు. సో అందరికీ ఒకటే వేజెస్ అనేది పే చేస్తారు. పర్ అవర్ 14 pounds అనేది పే చేస్తారండి. బట్ క్యాష్ ఇన్ హ్యాండ్ వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉండొచ్చు. ఎవరైతే ఎన్ఐపే రన్ అవుతుందో వాళ్ళందరికీ సేమ్ 14 pounds పర్ అవర్ అనేది ఉండిద్ది. దీనివల్ల ఏంటంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది అయితే డిస్క్రిమినేషన్ అయితే ఉండదని నా అభిప్రాయం. సో నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ నాకు ఇక్కడ ఇంకొకటి బాగా నచ్చిందని స్కూల్స్ అండి. స్కూల్స్ వచ్చేసి పిల్లలకి ఒక 7 years వచ్చిన దగ్గర నుంచి స్కూల్స్ మొత్తం ఫ్రీయే ఉంటాయండి. అంతకుముందు ప్రీ స్కూల్, ప్లే స్కూల్ అంటారు కదా, వాటికైతే కొంచెం ఛార్జబుల్ ఉంటాయి. తర్వాత నుంచి మొత్తం ఫ్రీ స్కూల్ ఉండిద్ది. ఎంత హైయర్ ఎడ్యుకేషన్ అయినా కానీ ఫ్రీయే ఉండిద్ది, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఉండిద్ది ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నాకు బాగా నచ్చింది వచ్చేసి ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అండి. ట్రాన్స్పోర్ట్ కూడా చాలా బాగుండిద్ది. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి, మరి అంత హై ప్రైజెస్ ఏమి ఉండవు. అండ్ ఆఫర్స్ కూడా చాలా ఉంటాయి. నన్ను ఇంప్రెస్ చేసిన టాపిక్ అయితే ఇంకొకటి ఉందండి, అదే రెస్పెక్ట్ అండి. రెస్పెక్ట్ విషయంలో అయితే నాకు యూకే అంటే చాలా నచ్చింది. రెస్పెక్ట్ ఇన్ ద సెన్స్
ఒక వ్యక్తికి విలువ ఇవ్వడం అనేది చాలా బాగుండిద్ది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ వర్క్ చేస్తున్నా, ఈవెన్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక స్టోర్లో మేనేజర్ ఉన్నారు, అంతే ఆయనతో పాటు ఒక క్లీనింగ్ వర్క్ చేసే ఆయన ఉన్నారు. ఇద్దరికి సేమ్ రెస్పెక్టే ఉండిద్దండి. వాళ్ళు మేనేజర్ అని వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, వీళ్ళు తక్కువ అనేసి వీళ్ళని కొంచెం చిన్న చూపు చూడడం అలా ఏమీ ఉండదు. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు అండ్ ఈక్వల్గా రెస్పెక్ట్ చేస్తారు. నాకు అదైతే ఎంత అంటే ఎంత నచ్చిందో. అండ్ లాస్ట్గా వచ్చేసి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇండిపెండెంట్ లైఫ్ అండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఒకళ్ళ మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇండిపెండెంట్గా మనం సర్వైవ్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే మనం జడ్జ్ చేసే పీపుల్ ఎవరు ఉండరండి. మనం ఎలా ఉన్నా కానీ, మన లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా కానీ మనల్ని ఎవరు జడ్జ్ చేయరు. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని. సో మనం ఇండిపెండెంట్గా మన లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నానండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఒకవేళ మీకు ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం జస్ట్ పిన్ మీ ఇన్ కామెంట్. నేను ఖచ్చితంగా ఫాలో అవుతాను మీ సజెషన్ని. సో అంతేనండి, సరే మరి, టేక్ కేర్, బాయ్.